హనుమంతుడి ఆలయంలో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు తానే బొట్టుగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకము ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక హనుమాన్ ఆలయంలో కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక ఒక చిన్న కథ ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదంట. కాసేపు అమ్మవారిని గమనించాడంట. ఆ సమయంలో ఆమె పాపిటిలోని సింధూరాన్ని చూశాడంట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూరధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడంట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుస్సు కోసమే తాను ధరిస్తున్నానని వివరించింది. కాస్త సింధూరాన్నే ధరించేందుకే దీర్ఘాయుస్సు వస్తే తాను కనుక శరీరమంతా లేపనాల రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడంట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తాను ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఇది సీతా అశోక